వెల్కమ్ టు ఆచార్య ఆనంద్ అండ్ ఆఫ్టర్నూన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ సమ్స్ చూసాం. నెక్స్ట్ ట్రిగనోమెట్రీలో ఓకేనా. సో ఎక్సైజ్ 8.1 చూద్దాం ఒకసారి. చూడండి. సో ఎక్సైజ్ 8.1లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్డ్ అట్ బి అన్నాడు. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్డ్ అట్ బి అన్నాడు. అంటే ఏబిసి రైట్. సో ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అన్నాడు. సో డిటర్మైన్ ది సైన్ ఏ కాస్ ఏ సైన్ సి కాస్ సి అన్నాడు రైట్. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటి, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకేనా. సో సైన్ ఏ అన్నాడు. సో దీన్ని వదిలేయండి. సో మనకి ఇది కావాలి అంటే మనకు పైథాగరస్ థియరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రైట్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 24 జీరో ఎంతండి 576 ప్లస్ 49. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 576 ప్లస్ 49. సో 24 యాడ్ చేస్తే 600, 625. సో ఏసీ ఈక్వల్ టు రూట్ ఓవర్ 625 దట్ ఈస్ 25. సో హైపర్టినెన్స్ ఏసీ ఈక్వల్ టు ఎంతండి 25. ఏసీ వచ్చేసరికి 25 వచ్చేసింది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, సైన్ ఏ అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసరికి మనకి సైన్ ఏ కాస్ ఏ అని అడుగుతున్నాడు. సో ఏ అంటే యాంగిల్ ఇక్కడ తీసుకోవాలి రైట్. సైన్ ఏ అంటే యాంగిల్ ఇక్కడ. సైన్ ఏ, సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపర్టినెన్స్ 7/25. అలాగే కాస్ ఏ అని అడిగాడు. సో కాస్ ఏ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపర్టినెన్స్ అంటే 24/25 సరిపోయింది. అలాగే సో సెకండ్ బిట్ వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడు, సైన్ సి అని అడుగుతున్నాడు. సైన్ సి, ఇక్కడ సైన్ సి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, థీటాని ఇక్కడ తీసుకోకూడదు, ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి. థీటా అంటే సి అని ఓకేనా. సో ఇప్పుడు ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది ఇది, ఎడ్జసెంట్ సైడ్ ఇది కదా. సో సైన్ సి వచ్చేసరికి ఏంటి, ఆపోజిట్ సైడ్ 24 బై హైపర్టినెన్స్ 25. అలాగే కాస్ సి అన్నాడు. కాస్ సి ఎడ్జసెంట్ సైడ్ 7/25 ఎస్ కంప్లీట్ అయింది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వస్తే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇన్ ఏ ఫిగర్ 8.13 ఫైండ్ tan p మైనస్ cot r ఓకేనా. సో ఆడు ట్రయాంగిల్ ఇచ్చాడు. సో సెకండ్ క్వశ్చన్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏమంటున్నాడు, ఇలా ఇచ్చే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అట్ క్యూ అంటున్నాడు. రైట్ యాంగిల్ అట్ క్యూ అంటున్నాడు. సో క్యూ దగ్గర రైట్ యాంగిల్ వేసాం. సో ఇది ఆర్ రైట్, ఇది పి రైట్. ఆడు పిక్యూ ఇచ్చాడు ఎంత 12 అండ్ క్యూఆర్ ఇచ్చాడు. క్యూఆర్ అవ్వలేదు, సో 39 ఇచ్చాడు. సో మళ్ళీ సేమ్ ఫార్ములా, పిఆర్ స్క్వేర్ హైపర్టినెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపర్టినెన్స్ స్క్వేర్. సో 13 స్క్వేర్ ఈక్వల్ టు సో క్యూఆర్ నేను ఎక్స్ అనుకుంటాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. ఈ 144ని వైపు తీసుకురండి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 144. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సో 69లో నుంచి 9లో నుంచి 4 తీస్తే ఎంత 5 2 25. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత √25 దట్ ఈస్ 5. ఎక్స్ ఈక్వల్ టు 5. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం, క్యూఆర్ అనుకున్నాం ఓకేనా. క్యూఆర్ ఇదంతా ఇది 5 వచ్చింది. ఇప్పుడు ఏం తీసుకోమంటున్నాడు, ఫైండ్ tan p అండ్ cot r. ఓకే. సో ఫైండ్ tan p అంటున్నాడు. tan p అంటే యాంగిల్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకునే tan అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan p మైనస్ cot r రైట్, cot r. సో tan p అంటే ఎంత, tan p అంటే ఆపోజిట్ సైడ్ ఎంత 5, ఆపోజిట్ సైడ్ 5 అండ్ ఎడ్జసెంట్ సైడ్ 12. 5/12
12 మైనస్ కాట్ ఆర్ అన్నాడు. కాట్ ఆర్ అంటే ఇది. కాట్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 12 అవుతుంది. సో 5/12 ఇది కట్ అయిపోతుంది. సో 0 వస్తుంది. సో tan p మైనస్ కాట్ ఆర్ వచ్చేసరికి మనకి 0 వచ్చింది. ఓకేనా? యా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ sin a ఈక్వల్ టు 3/4, ఓకేనా, క్యాల్కులేట్ కాస్ ఏ అండ్ tan a అని అంటున్నాడు. sin a ఈక్వల్ టు 3/4 అంటున్నాడు. సో ట్రయాంగిల్ వేసేసుకుందాం మనం. ఓకేనా? sin a ఈక్వల్ టు అంటే ఏ ఇచ్చారంటే ఏ అనేది ఎక్యూట్ యాంగిల్. సో నేను ఏం చేస్తాను? ఏ బి సి రైట్ యాంగిల్ అట్ బి తీసుకున్నాను. sin a అన్నాడు. మామూలుగా sin a అంటే ఏంటిదని అర్థం? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని దాని అర్థం, అంతే కదా. సో sin a అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇది ఎంత ఇచ్చాడు? 3/4 అని ఇచ్చాడు. అంటే ఇది 3, ఇది 4. సో ఈ సైన్ కనుక్కోవాలి. ఇది మనకి హైపోటెన్యూస్. ఏసీ అనేది హైపోటెన్యూస్. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ ఎంత? 4 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే మనకు తెలీదు, అలా వదిలేద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, రైట్. సో 16 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 9. ఏబీ స్క్వేర్ ఇక్కడ ఉంచేసి 9 ఇటువైపు తీసుకురండి. అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 16 మైనస్ 9. ఏబీ ఈక్వల్ టు, సో ఓకే, ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 7. సో ఏబీ ఈక్వల్ టు √7. ఏబీ ఈక్వల్ టు √7. ఏబీ ఎంత వచ్చిందన్న? √7 వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? సో కాస్ ఏ కనుక్కోమంటున్నాడు. కాస్ ఏ అంటే ఏంటి? కాస్ ఏ ఈక్వల్ టు, నార్మల్గా కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే √7/4. తర్వాత tan ఏ అని అడిగాడు. tan ఏ అంటే ఏంటి? tan ఏ అంటే tan అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 3/√7. ఓకేనా? యా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 4th క్వశ్చన్ ఏమన్నాడు? గివెన్ 15 cot a ఈక్వల్ టు 8, ఫైండ్ sin a అండ్ సీకెంట్ ఏ అని అడిగాడు. సో cot a అన్నాడు కనుక మళ్ళీ మనం ట్రయాంగిల్ వేసేయడమే. సో ఏ బి సి రైట్ యాంగిల్ అట్ బి. ఓకేనా? సో 15 cot a ఈక్వల్ టు 8 అన్నాడు. సో 15 cot a ఈక్వల్ టు 8 అంటే cot a ఈక్వల్ టు ఎంత? 8/15. కాట్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటండి? 8, ఆపోజిట్ సైడ్ ఎంత? 15. సరిపోయింది. మనకి హైపోటెన్యూస్ కావాలి. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏంటి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు అర్థమవుతుంది కదనే ఇంకా. ఓకేనా? సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ. ఏబీ ఎంత? 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ 64 ప్లస్ 225. సో 4 ప్లస్ 9 8 289. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 289 అన్నాడు. సో ఏసీ ఈక్వల్ టు √289 అంటే ఏసీ ఈక్వల్ టు 17. ఓకేనా? స్క్వేర్స్ క్యూబ్స్ బాగా రావాలండి, అర్థమవుతుందా? బాగా రావాలి. ఓకేనా? 10th క్లాస్లోనే మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. క్యాల్కులేషన్స్ అవి బ్రెయిన్ క్యాల్కులేషన్స్ ఎక్కువ చేయాలి, అర్థమవుతుందా? యా. సో ఏసీ వచ్చేసరికి 17. సో తర్వాత మనకి ఏంటి? అడిగాడు sin a అని అడిగాడు. సో sin a, సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఇదంతా వచ్చింది 17 వచ్చింది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 15/17. సరిపోయిందా? తర్వాత ఏమన్నాడు? సీకెంట్ ఏ అన్నాడు. సీకెంట్ ఏ అన్నది ఏంటి? కాస్కి రెసిప్రోకల్, అంతే కదా. సో కాస్కి రెసిప్రోకల్. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి సీకెంట్ అంటే ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అంటే 17/8. ఓకేనా? యా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నాడు ఏమన్నాడు? సరే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో గివెన్ సీకెంట్ 13/15, క్యాల్కులేట్ ది అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అన్నాడు. సో సీకెంట్ తీటా అని ఇచ్చాడు.
సో వేసేసుకోండి మళ్ళీ మీరు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ డెట్. సో 5th క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏమన్నాడు, సీకెంట్ తీటా అన్నాడు. సీకెంట్ తీటా ఏ దగ్గర నేను తీటా తీసుకున్నాను. సీకెంట్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ తెలిసింది, ఎడ్జసెంట్ సైడ్ తెలిసింది, ఆపోజిట్ తెలియాలి. సో మనం ఏం చేస్తాం, సో ఏసీ స్క్వేర్ ఫైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ వచ్చేసరికి ఎంత, 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. 169 13 13 169 అండ్ 144 ప్లస్ బీసీ స్క్వేర్. సో బీసీ స్క్వేర్ కావాలి, 144 ఇటువైపు తీసుకొచ్చేయండి. అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 144. సో బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 25. BC equal to root 25, that is 5. So BC 5. ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చిందండి, 5 వచ్చింది మనకి. ఆపోజిట్ సైడ్ 5 వచ్చింది. మిగతావన్నీ కనుక్కోవడమే. సైన్ రైట్. సో ఇప్పుడు అంటే ఏంటి, సైన్ తీటా. సైన్ తీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 5 బై హైపోటెన్యూస్. కాస్ తీటా. కాస్ తీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 12/13. ట్యాన్ తీటా. ట్యాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 5/12. అలాగే సో కొసీకెంట్ తీటా. కొసీకెంట్ తీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీటా. అలా కాదు సార్ నేను దీని నుంచి చేసుకుంటానంటే చేసుకోండి. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంటే 13/5. సో ఆడ సీకెంట్ తీటా ఇలాగ ఇచ్చేసాడు, కావాలంటే మళ్ళీ రాసేయండి. తర్వాత కాట్ తీటా. కాట్ తీటా అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ తీటా రైట్. రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ తీటా. ట్యాన్ తీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాట్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై ట్యాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అదే మనకు కాట్ తీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. 15 ఎంత ఇది, ఎడ్జసెంట్ సైడ్ 12 కదా, 12/5. క్లియరా? యా, జాగ్రత్త నోట్ చేసుకోండి. యా, రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీవే ఆల్ ది బెస్ట్.